పింఛన్ లేదు నాయన. మేము ఇది అమ్ముకుంటేనే బతాం బిడ్డ. అమ్ముకుంటే ఇప్పుడు 50 ఏండ్లు ఉన్నా. 50 ఏళ్ల సంది కూడా నేను గంపెత్తుకుని పోయేదాకా నాకు తెల్లారతలేదు. నా కొడుకులు కూడా పంబరు పని చేస్తారు. మా ఆయన 4 సార్లు ఆటో డక్క వచ్చింది. గుంజపోటు వచ్చి కామిన్ దవాఖానలో 4 సార్లు జైలు చేసినాము. మాకు పింఛన్ లేదు. ఓ 10 రూపాయలు కూడా ఒక అధికారము ఒక సాయం చేసేందుకు కూడా లేరు. మాకు ఏది లేదు నాయన. ఏది లేనందుకైనా మాకు కవితక్క ఏమన్నా గుర్తింపు అన్నది ఇస్తుందేమో అని ఇంత దూరం మేము వచ్చినాము. మాకు ఏమి లేదు, ఏది లేదు. మా ఆయనకు పింఛనే లేదంటే మాకు ఉద్యోగాలు ఎక్కడి నాయనా? మా ఆయనకు పింఛన్ లేదు. మా కులం ఉందనే తెలియదు. బీసీఏ అని ఉంది కదా, అది ఏ కులం మీది? ఎడికైనా లోన్ల కాడికి పోతే ఆ కాగితాలు తీసుకురా అంటారు. పూసలోళ్ళు అంటే దేనికి సంబంధించింది అని అడుగుతారు. తెలియాలనే ఇంత దూరం వచ్చినాం మేము. మా అత్తకు కూడా తెలియదు. మా అత్త మా మామ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా తెలియలేదు ప్రభుత్వానికి. ఇప్పుడు మా ఏజ్ వచ్చినప్పుడు కూడా మాకు కూడా తెలియదు. మా సంఘం అంటే కూడా మాది కులం ఏంది, ఏ కులం అని కూడా ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు మేమంటే ఏదో పోయినాం అనుకో. ఇప్పుడు మా పిల్లల కన్నా ఇంత 10 రూపాయల ఉద్యోగం కూడా లేదు మా పిల్లలకు. మాది కూలి బతుకు. మేము మీటింగ్ కాడికి ఎక్కడికన్నా పోతే మాది ఏంది మీది అంటే మీకు పూసలోళ్ళు అంటే మీది ఏం కులము? మీది ఏచో బీజో అంటారు. అగో అది ఆ కులం. మళ్ళా లోన్ కాడికి పోతే మీది లోన్లు కూడా లేవు నాయన. ఒక ఇంద్రమ్మ ఖాళీ అప్పుడు ఉన్నప్పుడు ఒక ఇంద్రమ్మ పథకం కింద లోన్ ఇల్లు వచ్చింది, జాగా. ఆ జాగా ఉంది. ఓ భూమి కలిసినాము. సరే గుర్తింపు వస్తుందమ్మా అని అన్నది. ఏం చేయలేదు ఇంకా. ఇక ఆమె దయ. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఆయన ఏం చెయ్యలే. ఇక ఇప్పుడు ఈయన వచ్చిండు. ఇక ఈయన కూడా మాట ఇచ్చింది అన్నది. ఇక ఇప్పుడు మళ్ళా ఈయన కూడా వచ్చిండు. ఈయన కూడా 2000 పింఛన్ చేస్తా అన్నాడు. అది లేదు. మా ఆయన 55 ఏళ్ళు ఏది లేదు బిడ్డ, ఏది లేదు. ఇది